హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే కోడిగుడ్డు చికెన్ కర్రీ చేస్తున్నానండి. దానికోసం అయితే ఒక 1/2 కిలో చికెన్, ఒక 5 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఎగ్స్ని అయితే ఆల్రెడీ బాయిల్ చేసేసుకొని వాటిని కాట్లు పెట్టుకొని అయితే పక్కన పెట్టుకున్నానండి. చికెన్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి మసాలా అండి. నేను గసగసాలు, కొంచెం జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర మిక్సీ పట్టేసానండి. ఒక ఉల్లిపాయ వేసి, మనకి దీనివల్ల కర్రీకి గ్రేవీ అనేది వస్తుంది ఫ్రెండ్స్, అందుకని నేను మిక్సీ పట్టాను. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ తీసుకున్నాను. ఆల్రెడీ మనం ఒక ఉల్లిపాయ మిక్సీ పట్టాం కాబట్టి అందుకు ఇంకో ఉల్లిపాయ తీసుకున్నాను అంతే. ఎక్కువ అయితే మనకి కర్రీ తీపి అనేది వచ్చేస్తుంది కాబట్టి. ఇక్కడైతే నేను ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసి ఎగ్స్ని అయితే ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాను కదండి, ఇవి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేయాలి. దీంట్లో నేను పసుపు కూడా వేసాను. మనం పసుపు వేయటం వల్ల ఏంటంటే మనకి ఎగ్స్ కలర్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి. చూసారండి, ఎగ్స్ అయితే చాలా బాగా ఫ్రై అయ్యాయి. ఇలా అయితే సరిపోతుంది. మనం ఇంకా తీసేసుకోవచ్చండి ఎగ్స్ని. తర్వాత అదే ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేసాను ఫ్రెండ్స్, కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. అదే ఆయిల్లో చాలా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, కరివేపాకు వేసాను. అదైతే చిన్నగానే కట్ చేసుకున్నాను కాబట్టి ఉల్లిపాయలు మనకి చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయండి. చూసారా ఫ్రెండ్స్, చాలా త్వరగానే ఫ్రై అయిపోయింది. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, ఈ మిశ్రమాన్ని కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి. గసగసాలు, అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఒక ఉల్లిపాయ అంతా కూడా మిక్సీ పట్టేసుకున్నానండి. దీనివల్ల మనకి కర్రీ గ్రేవీ అనేది వస్తుంది ఫ్రెండ్స్, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇదైతే కొంచెం పచ్చివాసన పోయేదాకా కూడా మనం ఈ నూనెలో కొంచెం సేపు అయితే మగ్గించుకుందాం. చూసారండి, మనం కలుపుకుంటూ ఉంటే మనకి కింద అడగట్టకుండా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడైతే కలుపుకుంటూ ఉన్నాను. తర్వాత మనం చికెన్ ఆల్రెడీ క్లీన్ చేసుకొని కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకొని అయితే నేను చికెన్ని మ్యాగ్నేట్ చేసుకున్నానండి. ఆ చికెన్ కూడా మనం దీంట్లో వేసేసుకొని ఒకసారి మనం వేసిన మసాలా అంతా కూడా చికెన్కి కలిసేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. మొత్తం చికెన్కి అంతా కూడా బాగా కలిస్తే మనకి ముక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకని ఒక 2-3 మినిట్స్ అయితే నేను మూత పెట్టేసుకొని మీడియం సైజులో అయితే మగ్గించుకున్నానండి. తర్వాత టేస్టీకి సరిపడా కారం, కొంచెం సాల్ట్, ధనియా పొడి, జీలకర్ర పొడి, కారం అది మీ ఆప్షన్ ఫ్రెండ్స్. ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా నేనైతే ఒక 2 స్పూన్స్ అయితే వేసానండి కారం. ఎగ్స్ కూడా వేస్తాను కాబట్టి మనకి కరెక్ట్గా సరిపోతుంది, పిల్లలు తినడానికి కూడా బాగుంటుంది. ఇక్కడైతే మనం వేసిన కారం, మసాలా అంతా కూడా చికెన్కి కలిసేంత వరకు కూడా ఒకసారి అయితే కలుపుకొని మీడియం సైజులోనే, హైలో కాదండి, బాగా కలిసిన తర్వాత మనం దీంట్లో వాటర్ వేసుకుందాం. ఇక్కడ నేను ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. మనం మరి ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఏమి వేయాల్సిన అవసరం లేదండి. అన్నీ నేను మసాలా పేస్ట్ పట్టి వేసాను కాబట్టి ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఆల్రెడీ మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్స్, అవి కూడా ఆ ఎగ్స్ని కూడా వేసేసుకుని ఇంకా 5 మినిట్స్లో అయితే మనం కర్రీని దింపేసుకుంటాం. అనగా ఎగ్స్ వేసుకోవాలండి, ముందుగానే కాకుండా. ఇక్కడ నేను 5 ఎగ్స్ అయితే తీసుకున్నాను కదండి, అవి దీంట్లో వేసేసుకున్నాను. కర్రీ అయితే మనకి ఒక 5 మినిట్స్ అండ్ 6 మినిట్స్లో అయితే మనకి కర్రీ అయిపోతుంది. ఇక్కడ నేను మీడియం సైజులోనే కర్రీ, చూసారండి, ఉడుకుతుంది. ఇంకొక 3 మినిట్స్ అయితే మనకి ఇలా కావాలితే దింపేసుకోవచ్చు. కానీ నేను కొంచెం బాగా దగ్గరికి ఎగరబెట్టానండి, మరీ పులుసులో కాకుండా. మా పిల్లలు మరీ పులుసులో తింటారు ఫ్రెండ్స్, అందుకని నేను వాళ్ళ కోసం అయితే బాగా దగ్గరగా అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. చూసారండి, చపాతీలో కానీ రైస్లో కానీ పిల్లలు అన్ని మసాలాలు తగ్గించి చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్.
కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇలా చికెన్ కోడిగుడ్లు కర్రీ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. కర్రీ అయితే ఎలా ఉందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.